Hi aspirants, welcome to Daily Aspirants World. 21st and 22nd August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆగస్ట్ 2026 లో కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ 13,041 కోట్ల విలువైన రైల్వే మరియు హైవే ప్రాజెక్టులను అంగీకరించింది. వీటిలో 9,450 కోట్లతో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు మరియు 3,590 కోట్లతో బీహార్లో NH-22 4 లేన్ అప్గ్రేడేషన్ ఉన్నాయి. రైల్వే ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లోని 8 జిల్లాలను కవర్ చేస్తాయి. బీహార్లో NH-22 ప్రాజెక్ట్ హైబ్రిడ్ ఎన్ఈటీ మోడల్లో భారత్ నేపాల్ సరిహద్దును ముజఫర్పూర్తో కలుపుతుంది. ఆగస్టు 2026 లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పన్ను మరియు చెల్లింపు వ్యవస్థ సవరణల చట్టాలకు ఆమోదం ఇచ్చారు. ఈ సవరణలు విదేశీ మూలధనాన్ని ఆకర్షించడం, దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడం లక్ష్యంగా ఉన్నాయి. విదేశీ క్లౌడ్ కంపెనీలు భారత డేటా సెంటర్లను ఉపయోగించేందుకు అనుమతులు ఇస్తాయి. ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ మరియు క్యాపిటల్ గెయిన్స్ పై విదేశీ నివేశకులకు పన్ను మినహాయింపు అందిస్తుంది. ఆగస్ట్ 2026 లో UNHCR, SICCI మరియు చెన్నైలోని ఎతిరాజ్ కాలేజ్ మధ్య శరణార్థుల విద్య కోసం MOU కుదిరింది. ఈ ఒప్పందం విద్య, పరిశోధన, సమాజ సేవ మరియు జీవనోపాధి మద్దతుపై కేంద్రీకృతమై ఉంటుంది. ఎతిరాజ్ కాలేజ్ సోషల్ వర్క్ విభాగం సహకార కార్యకలాపాల నిర్వహణకు నోడల్ డిపార్ట్మెంట్గా పనిచేస్తుంది. ఈ భాగస్వామ్యం శ్రీలంక శరణార్థులతో పాటు భారత శరణార్థుల స్వయం ఆధారిత జీవనానికి మద్దతు ఇస్తుంది. ఆగస్ట్ 2026 లో జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో NCW యశోద-AI కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రోగ్రాం మహిళల్లో కృత్రిమ మేధస్సు పట్ల అవగాహన మరియు డిజిటల్ సాధికారతను ప్రోత్సహిస్తుంది. NCW అధ్యక్షురాలు విజయ రహాత్కర్ మహిళల భద్రత మరియు సాంకేతిక రంగాల్లో వారు పాలు పంచుకునే అవకాశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె షీ సర్వ్స్ పథకాన్ని ప్రారంభించి మహిళలను రక్షణ రంగాల్లో వృత్తి అవకాశాలను అన్వేషించేందుకు ప్రోత్సహించారు. ఆగస్టు 17 నుంచి 19 వరకు భారత సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేత్ నేపాల్కు 3 రోజుల అధికారిక పర్యటన చేశారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరియు సైనిక సంబంధాలను బలపరచడమే లక్ష్యంగా ఉంది. ఆయన నేపాల్ సైన్యాధిపతి అశోక్ రాజ్ సింఘల్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు మరియు గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. నేపాల్ రాష్ట్రపతి రామచంద్ర పౌడల్ ఆయనకు నేపాల్ సైన్యంతో గౌరవ్ జనరల్ పదవి ప్రదానం చేశారు. ఆగస్టు 2026 లో పాన్ మర్చెంట్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో మొదటి NBFCగా ప్రత్యేక సిల్వర్ లోన్ శాఖలను ప్రారంభించింది. ఈ ప్రయత్నం RBI 2025 నిబంధనల ప్రకారం వెండి ఆభరణాలు మరియు నాణేలపై రుణాలు ఇచ్చే సౌకర్యాన్ని అధికారిక రూపంలో తీసుకువచ్చింది. ప్రస్తుతం చండీగఢ్లో సిల్వర్ లోన్ ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి మరియు దశల వారీగా ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు. కస్టమర్లు 2,000 నుంచి 15 లక్షల వరకు వెండి ఆభరణాలు మరియు నాణేలపై రుణం పొందవచ్చు. ఆగస్ట్ 2026 లో పారామోటార్ డిజిటల్ టెక్నాలజీ లిమిటెడ్ NSDL పేమెంట్స్ బ్యాంక్తో కలిసి ప్రీపెయిడ్ కార్డులను జారీ చేయడానికి భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం పారామోటార్ టెక్నాలజీ సామర్థ్యాలను NSDL బ్యాంకింగ్ సదుపాయాలతో కలిపి భద్రమైన పేమెంట్ సొల్యూషన్లు అందిస్తుంది. ఈ కార్డులు స్పెండ్ప్రో, AI.shop మరియు రివార్డాన్ వంటి ప్లాట్ఫామ్లలో డిజిటల్ గిఫ్టింగ్ మరియు రివార్డ్స్ సేవలను మద్దతు ఇస్తాయి. పారామోటార్ డిజిటల్ మే 2026 లో SEBI వద్ద IPO కోసం డ్రాఫ్ట్ పేపర్లు దాఖలు చేసింది. ఆగస్ట్ 2026 లో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ భారత ఆర్థిక వృద్ధి అంచనాను 10 బేసిస్ పాయింట్లు పెంచి FY27 కోసం 6.8% నిర్ధారించింది. ఈ వృద్ధి అంచనాకు తక్కువ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రధాన కారణమని సంస్థ తెలిపింది. FY27 లో నామమాత్ర GDP వృద్ధి 10.4% గా, WPI ద్రవ్యోల్బణం 8.5% గా మరియు CPI ద్రవ్యోల్బణం 4.9% గా అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వ ఖర్చులు, సబ్సిడీలు మరియు ప్రస్తుత ఖాతా లోటు వల్ల ఆర్థిక ప్రమాదాలు ఉండవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ హెచ్చరించింది. ఆగస్ట్ 2026 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బ్రిటిష్ కంపెనీ రోల్స్ రాయిస్ తో భారత AMCA యుద్ధ విమాన ఇంజిన్ అభివృద్ధికి భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం భారతదేశంలో ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ స్థాపనపై కేంద్రీకృతమై ఉంటుంది. రోల్స్ రాయిస్ సాంకేతిక నైపుణ్యాన్ని RIL తయారీ సామర్థ్యాలతో ఏకీకృతం చేసి దేశీయ AMCA ఇంజిన్ అభివృద్ధి చేయనున్నారు. AMCA ప్రోగ్రాం భారత వాయుసేన కోసం 5వ తర స్టెల్త్ మల్టీ రోల్ విమానాన్ని తయారు చేయడమే లక్ష్యంగా ఉంది. ఆగస్ట్ 2026 లో దుబాయ్ ఆధారంగా ఉన్న భారత మూలాల లక్ష్మణ్ మేయప్పన్ ప్రపంచంలో అత్యంత చిన్న వయస్కుడుగా చార్టెడ్ అకౌంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. ఆయన 15 ఏళ్ల వయసులో ACCA కోర్సు ప్రారంభించి 16 ఏళ్ల లోపే అర్హత పొందారు. 2025లో CFA చార్టెడ్ హోల్డర్ పదవిని కూడా సాధించారు. ప్రస్తుతం అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ షార్జాలో ఫైనాన్స్ లో మాస్టర్స్ చేస్తూ దుబాయ్లోని సెంచరీ ఫైనాన్షియల్లో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ ఏలూరు శ్రీధర్ను
ఆగస్టు 2026లో బ్రిక్స్ సిసిఐ గౌరవ సలహాదారుగా నియమించారు. ఆ నియామక పత్రాన్ని సంస్థ చైర్మన్ సమీప్ శాస్త్రి అందజేశారు. శ్రీధర్ గారు విద్యావేత్త, టెక్నోక్రాట్, సామాజిక అభివృద్ధి మరియు పారా స్పోర్ట్స్ రంగాల్లో ప్రముఖ వ్యూహకర్త. ఆయన ఆర్థిక సహకారం, సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ భాగస్వామ్య కార్యక్రమాలకు సలహా ఇస్తారు. ఆగస్టు 2026లో ఆర్బీఐ ఎల్ఐసికు హెచ్డిఎఫ్సి బ్యాంకులో వాటాను 9.99% వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఎల్ఐసి వద్ద 4.11% వాటా ఉంది. ఈ నిర్ణయం ఎల్ఐసికు భారత ఆర్థిక రంగంలో ప్రధాన సంస్థగా మరింత బలం చేకూరుస్తుంది. వాటా పెంపు ఆర్బీఐ నిబంధనలు మరియు ఇతర చట్టాల ప్రకారం దశల వారీగా జరుగుతుంది. ఆగస్టు 2026లో సిసిఐ సంస్థ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ కంపెనీకి భారతీ లైఫ్ ఇన్సూరెన్స్ లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రుడెన్షియల్ భారతీ లైఫ్ వెంచర్స్ మరియు 361 అసెట్ మేనేజ్మెంట్ నుండి 75% వాటాను 3,500 కోట్లకు కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోలు తర్వాత ప్రుడెన్షియల్ భారతీయ కార్యకలాపాలు భారతీ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు ప్రుడెన్షియల్ హెచ్సిఎల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలను నిర్వహిస్తాయి. ఈ లావాదేవీ పూర్తి కావడానికి ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు కూడా అవసరం. ఆగస్టు 2026లో గూగుల్ స్పిరిట్ ఎయిర్లైన్స్ సంస్థ యొక్క వ్యాపార డేటా మరియు సాఫ్ట్వేర్ ఆస్తులను ఏఐ అభివృద్ధి కోసం కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ $10 మిలియన్ మరియు ఇది అమెరికా దివాలా కోర్టు ఆమోదానికి లోబడి ఉంటుంది. గూగుల్ ఈ డేటాను ఉత్పత్తి అభివృద్ధి మరియు ఏఐ మోడల్ శిక్షణ కోసం ఉపయోగించనుంది. డేటా బదిలీకి ముందు వ్యక్తిగత సమాచారం తొలగించబడుతుంది. కస్టమర్ వివరాలు ఉండవు. ఆగస్టు 2026లో హైదరాబాద్ ఆధారిత మహిళా నేతృత్వంలోని ఏకెన్ అనలిటిక్స్ సంస్థ రైతుల కోసం స్వదేశీ నికా-2 కిసాన్ డ్రోన్ ను ప్రారంభించింది. ఈ డ్రోన్ ను వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. నికా-2 డ్రోన్ లో 16 లీటర్ల స్ప్రే సామర్థ్యం, 12 లీటర్ల స్ప్రెండింగ్ సామర్థ్యం, రాత్రి ఆపరేషన్ మరియు భూభాగాన్ని అనుసరించే సాంకేతికత ఉన్నాయి. ఇది వ్యవసాయం, జలచరాలు, తోటలు, మైనింగ్, ఇంధనం, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాల్లో ఉపయోగించవచ్చు. ఈ ప్రారంభం మేక్ ఇన్ ఇండియా గో గ్లోబల్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సీఈఓ జానకి పులపర్తి నేతృత్వంలో ఏకెన్ అనలిటిక్స్ సంస్థను ఫోర్బ్స్ 40 అండర్ 40 ఇండియా లీడర్స్ లో గుర్తించారు. ఆగస్టు 2026లో హిమాలయ ప్రాంతంలో కనుగొనబడిన కొత్త పుష్ప జాతికి ఇంపేషన్స్ నిమ్స్ పుజ్జ అనే పేరు పెట్టారు. ఈ పేరు ప్రసిద్ధ నేపాలీ పర్వతారోహకుడు నిర్మల్ నిమ్స్డే పుజ్జ గౌరవార్థం పెట్టబడింది. ఈ పువ్వు 2,800 నుంచి 2,900 మీటర్ల ఎత్తులో తేమ ఉన్న అడవి ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇది ఇంపేషన్స్ జాతికి చెందినది. స్థానికంగా టీరీ అనే పిలుస్తారు. నిర్మల్ పుజ్జ ప్రపంచంలోని 14,000 మీటర్ల పర్వతాలను 6 నెలల్లో అధిరోహించి రికార్డు సృష్టించారు. ఆయనకు ఎంబీఈ బహుమతి మరియు యుఎన్ఈపీ మౌంటైన్ అడ్వకేట్ గా గౌరవాలు లభించాయి. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 23 ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.